క్లచ్ నొక్కి సెకండ్ గేర్లోకి మార్చి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయి. ఎక్సలేటర్ ఇవ్వు. ఇప్పుడు థర్డ్ గేర్లోకి మార్చు. ఎదురుగా చూసుకో. ఆటో వస్తుంది, అటు చూసి నడుపు. ఇటు చూస్తూ కూడా నడపొచ్చు. మీ కళ్ళలో నాకు దారి క్లియర్గా కనిపిస్తుంది. కొటేషన్ బాగుంది, కాస్త కండిషన్ కూడా చూసుకుంటే మంచిది. ఇదేనండి నమ్మకం. దారి మీరే చూసుకుంటారు, నాకేం కానివ్వరుగా. అటు చూసి నడుపు, లేదంటే కారు ఆపి దిగి మాట్లాడుకుందాం. ఆపితే డ్రైవింగ్ ఎలా నేర్పిస్తారు? ఇలా అటు ఇటు చూసి నడిపితే ఎలా నేర్పించను? కొత్త వాళ్ళకి అటు ఇటు అన్నీ నేర్పించాల్సింది ఇన్స్పెక్టరే. ఇన్స్పెక్టరే ఈ క్షణం దేవుళ్ళ కనిపిస్తాడు, వీరుళ్ళ అనిపిస్తాడు. ఆహా, అయితే వీరుడి మాట దేవుడి మాట బుద్ధిగా విను. అటు ధ్యాస పెట్టి నడుపు. నా ధ్యాస డిస్టర్బ్ చేస్తుంది మీరే. నేనా? ఇలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చేతుల మీద చేతులు వేస్తుంటే ధ్యాస కుదురుగా ఎలా ఉంటుంది? ఆహా, చాలా హుషారుగా ఉన్నావే. చిలిపిగా కూడా మాట్లాడుతున్నావు. మనసులో ఆల్రెడీ అయినవాడు రేపు నాకు కాబోయేవాడు పక్కనున్నప్పుడు ఈ మాత్రం చిలిపితనం లేకపోతే ఎలా? అటు చూసి నడుపు. అవునండి, శ్రీవారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావు ధరణి. చెప్పరే, కారు పక్కకి వెళ్తుంటే నీ ధ్యాస అక్కడ లేదు. నేర్పేవాళ్ళు నడిపేవాళ్ళ కన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆపు ధరణి. ఎందుకు? ఆపు చెప్తాను, ఆ పాపు. జాంకాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ధరణి పోనీ. జామకాయలు కొన్నారుగా, తినేద్దాం. తింటూ వెళ్దాంలే, పోనీ. అలా ఎలా? నువ్వు పోనీ చెప్తాను. ఇదిగో తిను. ఎలాగండి డ్రైవింగ్ మరి? ఒక చేత్తో నడుపుతూ ఇంకో చేత్తో తిను. అమ్మో, ఒక్క చేత్తోనా? రెండు చేతులతో నడుతుంటేనే పక్కకు పోతుంది అంటున్నారు. ఒక్క చేత్తో నా వల్ల కాదు. సరే, కొరుక్కో. డ్రైవింగ్ బాగానే చేస్తున్నావు. చాలా స్వీట్ గా ఉంది. ఏంటి డ్రైవింగ్ స్వీట్ గా ఉంటావేంటి? నేను కారు గురించి అనలేదు, కాయ గురించి అంటున్నా. నేను కారు గురించి అంటున్నాను. ఎవరి ధ్యాస వాళ్ళది. తిను. స్కూటీ ప్రాక్టీస్ ఉందిగా, అందుకే మార్జిన్లోనే నడపగలుగుతున్నాను. మీరు దగ్గరగా ఉన్నారు కదా, ఆ కాన్ఫిడెన్సే నడిపిస్తుంది. నీ చూపుల సాక్షిగా నువ్వే నా ప్రాణమే
ధరణి ఆ పాపు మళ్ళీ ఎందుకండి? ఆ పాపు ఏంటి స్టార్ట్ చేసావు? బోండం తాగవా? మీరు తాగిస్తారుగా. మనల్ని ప్రేమికులు అనుకుంటారు. ప్రేమికులమేగా. మనకి నిశ్చితార్థం అయింది కదా. అయితే పెళ్ళైన ప్రేమికులు ప్రేమికులే. మీరు నాకు ప్రపోజ్ చేశారు, నేను ఓకే చేశాను, అంటే మనం ప్రేమికులమేగా. అయితే 2 స్టార్లు మాత్రం ఎందుకు? అతని ముందు బాగుండదని నేను వద్దనలేదు. ఇప్పుడు ఎవరుంచమన్నారు? సరే తాగు. జాగ్రత్త.